ఎన్నికలు వచ్చినప్పుడు పదో పరకో పారెత్తే ఓటేస్తారు, ఆనక మనం దెబ్బి తినొచ్చు అనుకునే రాజకీయాలు ఇప్పుడు అస్సలు నడవు అన్నాయి. కర్రు కాల్చి వాతలేడతారు ప్రజలు. కానీ ఏడు చేస్తాం, జగనన్నకి ఇంకా ఈ సేవ అర్థం కావటం లేదు. చిత్తుగా ఓడించినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అయ్యే చెత్త డైలాగులు కొడుతున్నాడు. కానీ ఏపీ ప్రజలకు పాలేటో నీళ్ళేటో చాలా బాగా తెలుసు. అందుకే జగనన్నని ఆ వైసీపీ లీడర్లను పుచ్చొంకాయల్లా ఎప్పుడో ఏరిపారేశారు. ఇప్పుడైతే అసలే పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా సరే ప్రభుత్వంలో మంచోళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా పనిచేయాలని కోరుకుంటారు ప్రజలు. అట్టాగే ప్రతిపక్షంలో పనికి మాలిన మనుషులు ఉంటే వాళ్ళు ఏటి చేయకుండా అన్ని మూసుకొని కూకుంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఇట్టాగే ఉంది ఏపీలో పరిస్థితి. జగనన్న రాజకీయాలు ఒగ్గేసి ఇంట్లో కూకుంటే చాలు, మాకేటి వద్దనుకుంటున్నారు జనం. ఎందుకంటే బాబు గారి పాలన ఎట్టా ఉంది, అప్పట్లో జగనన్న పాలన ఎట్టా ఉండేదో చాలా బాగా అర్థమైపోతున్నది అందరికీ. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఏనాడైనా రాష్ట్రానికి పలానా పెట్టుబడి వస్తుంది, కంపెనీలు ఎడుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి అనే మాటలు వినబడ్డాయా? సరే, పెట్టుబడులు ఉద్యోగాలు ఒగ్గేయండి, కనీసం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తవుతుందనే నమ్మకం కలిగిందా? అయినా ఎన్ని పెద్ద పెద్ద ఈసేయాలు కానీ కనీసం కూరగాయల ధరలు తగ్గించగలిగాడా? అసలు జగనన్న ప్రజలకు వచ్చిన పలానా సమస్య పోగొట్టాడు అని చెప్పుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ అయినా ఉందా? ఎంత దారుణం అంటే, సొంత జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోతే అన్న తాడేపల్లి కొంపలో సినిమాలు చూస్తా ఏం చేసేసాడు. ఒక్క ఛాన్సు అని అధికారంలోకి వచ్చి ఒక్కసారిగా రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసేశారు వైసీపీ లీడర్లు. జగనన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రతిరోజు దోపిడీ, అవినీతి, అరాచకం, అప్పులు, ప్రజల నిరసనలు, తాగుబోతుల రౌడీయిజం, గుండాయిజం ఇదే చర్చ. అదే ఇప్పుడు ప్రతిరోజు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద చర్చ జరుగుతోంది. ప్రాజెక్టుల పనులు ఎట్లా జరుగుతున్నాయో చర్చ జరుగుతోంది. రాజధాని పనుల గురించి చర్చ జరుగుతోంది. ప్రతి విషయంలోనూ మంచి విషయాలే వినిపిస్తున్నాయి. ఇదిగా ఇక్కడే జగనన్న జట్టుకు అస్సలు మింగుడు పట్టడం లేదు. ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఏ విషయం దొరక్క ఏడు చేయాలో అర్థం కాక దేశమంతా నడుస్తున్న విమానాల సమస్య మీద రాష్ట్రంలో రచ్చ చేస్తున్నారు వైసీపీ లీడర్లు. అదేదో టీడీపీ ఓళ్లే విమానాలు ఆపేసినట్టు, చంద్రబాబు గారు చెబితేనే ఇండిగో కంపెనీ విమానాలన్నీ రద్దు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయం ఇప్పటిదాకా దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ చూడలేదండి బాబా. జగనన్నని రాజకీయ అజ్ఞాని అనేది ఇందుకే కదా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ప్రజల్లో ఉండి ప్రజల మంచి చెడ్డల్లో భాగం కావాలి కానీ ఇట్ట కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఏటొస్తుంది చెప్పండి. అందుకే జగనన్న ఏటి చేయొద్దు, ఏటి మాట్లాడొద్దు, ఆయన గోరా బెంగుళూరు కొంపలో పడి ఏడిస్తే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు జనాలు.